బీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత పోటీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 4 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయని ఇప్పటి నుంచి ఎందుకు అనవసరంగా గోల పెడుతున్నారని ప్రశ్నించారు. ఎగిరెగిరి దంచినా అంతే కూలీ అన్నారు సీఎం. ఎగరకుంటా దంచినా మీకు వచ్చే కూలీ అంతనే. ఎన్నికలు అనేటి 2029లో వస్తాయి అధ్యక్ష. వాళ్ళ తాపత్రయపడ్డంత మాత్రాన, వాళ్ళు ఆవేదన చెందినంత మాత్రాన, వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన 1 సంవత్సరం రావు అధ్యక్ష ఎలక్షన్లు. అప్పుడే ఒక ఆయన అంటాడు వచ్చేసినాయి బై ఎలక్షన్స్ వచ్చేసినాయి, వచ్చే నెలలో అని టికెట్లు వంచుతాడు ఒక ఆయన. ఆయన టికెట్లు వంచండి కదా, నేను వంచాలని ఇంకొక ఆయన పోయి ఆయన వంచుతాడు. వాళ్ళ పోటీతోని మా సాగుకు వస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ అంతర్గతంగా ఏమని ఉంటే ఉండని, వాళ్ళు ఇట్లా తెలుసుకొని మాకేం అభ్యంతరం లేదు. ఒక ఆయన పొద్దున్నే ప్రెస్ మీట్ పెడతా, మధ్యాహ్నం ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు దాని కౌంటర్ పార్టీ. ఒక ఆయన ట్విట్టర్లో పెట్టగానే ఇంకొక ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఇట్లా చేశారు కదా అని పెద్దల సభలో ఉన్న వాళ్ళు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలకాయ నొప్పిగా మారిపోయింది అధ్యక్ష. ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. అక్కడ అదేవిధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు, విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరికి ప్రొటెక్షన్ ఉండదు యాక్చువల్. దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు, సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారమే ఎన్నికలు, మళ్ళవారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. అదేంది జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు.